జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాజువాక జీవీఎంసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు। ముందుగా మహాత్ముడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధీజీ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు అని, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అని అన్నారు। ఈ కార్యక్రమంలో 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, జీవీఎంసీ కమిషనర్, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు గాజువాక జీవీఎంసీ జోన్ 6 కార్యాలయంలో జోనల్ కమిషనర్ అయినటువంటి శేషాద్రి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి। మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు పాల్గొన్నటువంటి నరసింహపాత్రుడు గారికి, అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు, సోదరి సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం। అలాగే మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గాంధీజీ గారు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనం అందరూ కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం। ప్రపంచానికి అహింసావాదాన్ని అలాగే సత్యాగ్రహాన్ని ఈ రెండింటిలో కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది మహాత్మా గాంధీ అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా శాంతియుత వాతావరణంలో ఏదైనా పరిష్కరించుకోవచ్చు, అది దేశ సంబంధాల మధ్య కావచ్చు, దేశాల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక దుస్థితికి మనం విద్వేషాలే కారణం, అట్లా పరిష్కారం మార్గం ఏంటంటే శాంతియుత మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు। కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతియుత మార్గాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు। అలాగే ఈరోజు వారు గాంధీజీ గారు కలగలది విషయం ఏంటంటే గ్రామ స్వరాజ్యం, అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వారికి రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి, అలాగే అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం యొక్క అవసరం చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారండి। దాన్ని కూడా మనందరూ కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఎవరికి అందినటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని అలాగే ఈరోజు మనం ఎందుకు గాంధీ మహాత్ముడు యొక్క జయంతికి కానీ లేకపోతే వర్ధంతులు కానీ చేసుకోవాలని ఒక మాట కానీ వస్తే, మహాత్ముడు చేసినటువంటి త్యాగాల్ని మనం భవిష్యత్ తరాలకి, ఇప్పుడున్న తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది। తరాలు ఎప్పుడు కూడా సమాజం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది। సమాజం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వారందరూ కూడా చరిత్రలో వాళ్ళకి ఒక మంచి స్థానం దొరుకుతుంది అన్నది కూడా ఇది నిదర్శనం। కనుక ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల అవగాహన పెంచుకొని సమాజం ఉద్ధరణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని తీసుకున్నా సరే సమాజం కోసం ఆలోచించినటువంటి వ్యక్తులే వారి చరిత్రలో నిలిచారన్న సంగతి గమనించాలని చెప్పి అందుకే మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ లేకపోతే అధికారులుగా ఉన్నప్పటికీ మనం సమాజం కోసం అనునిత్యం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది। అనునిత్యం సమాజం కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఉంది। అనునిత్యం సమాజాన్ని గమనాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది।